1977 సంవత్సరంలో అమెరికా రాజ్యాంగంలో ఒక సవరణ తీసుకొచ్చి అధ్యక్షుడికి ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఏమనయ్యా అంటే అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు, ప్రాణాంతక పరిస్థితులు వచ్చినప్పుడు, దేశానికి కష్టం వచ్చేటటువంటి సందర్భంలో విశేష అధికారాలను వాడుకుని ఎలాంటి చట్టమైనా చేసే అధికారం ట్రంప్‌కి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన ఆ చట్టాన్ని వినియోగించి దుష్కృత్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు విద్యార్థుల మీద బ్యాను, డిపోర్టేషన్‌లు, తర్వాతన అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకించి దాడుల వ్యవహారాలు వీటన్నిటి వెనకాల కూడా ట్రంప్ ఆ చట్టాన్నే వాడుతున్నాడు. అనేక రకమైనటువంటి అంశాలకి ఆ 77 దీని మీద ఇప్పుడు ఈ టారిఫ్‌లు మన దేశం మీదన వేసినా, చైనా మీద వేసినా, ఇటలీ మీద వేసినా ఇట్లాంటి టారిఫ్స్ ఏవైతే అధికంగా వేసుకొచ్చాడో ఆ టారిఫ్‌లకు కారణం యుద్ధ వాతావరణం ఉంది. రష్యా అనేటటువంటిది ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంటే దాన్ని బేస్ చేసుకుని మనమందరం కూడా ఉక్రెయిన్ మేము సపోర్ట్ చేస్తుంటే ఆయిల్ రష్యా దగ్గర నుంచి కొనడం ద్వారా రష్యాకి ఆర్థిక వనరులను సమకూర్చడం ద్వారా యుద్ధానికి పరోక్ష సహకారం ప్రత్యక్షంగా అందిస్తున్నాయి అమెరికా, చైనా అన్నటువంటి పాయింట్ని చూపెట్టి దాని ఆధారంగా ఈ 77 నాటి చట్టం ఆధారంగా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్తే ఈ టారిఫ్ల ఇంపాక్ట్ ఎవరు భరిస్తున్నారు? అమెరికా ప్రజలు భరిస్తున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి నష్టపోతున్నారు. అక్కడున్న వ్యాపారులు నలిగిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, స్మాల్ బిజినెస్ మెన్ అంతా కలిసి అక్కడ సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే కింద కోర్టులో ఆ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి అతనికి అధికారం ఉందని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఫెడరల్ కోర్టులో సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు. ట్రంప్ తనకిచ్చినటువంటి అధికారాల్ని, అది అధ్యక్షుడికి ఇవ్వబడినటువంటి యుద్ధం నాటి అధికారాల్ని ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నాడంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి.